మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోహిణి కార్తె తీవ్రత వారం రోజుల ముందే కనిపిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో తేమతో కూడిన గాలి హరించుకుపోయి రాజస్థాన్ నుంచి వేడి గాలులు త్వరితగతిన రావడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 19 నుంచి 23 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 40.9 నుంచి 46.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గతం కన్నా 2 డిగ్రీల అదనంగా వేడి పెరగనుంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్లలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 19 నుంచి 24 వరకు 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణలో నేడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం నిర్మల్ జిల్లా తానూరులో అత్యధికంగా 45.8 డిగ్రీలు, ఇక ఆదిలాబాద్ జిల్లా దారోజ్లో 45.5, నిజామాబాద్ జిల్లా బీంగల్లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. ఇక గత ఏడాదితో పోలిస్తే మేతో 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? రాష్ట్రంలో రోజు రోజుకు కూడా ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది సమ్మర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ ఎండ తీవ్రత ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వడగాల్పులు, అవే కాకుండా వేడి గాలుల వల్ల కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. గడిచిన వారం రోజులుగా మాత్రం వాతావరణంలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. అంటే సింగిల్ డేలోనే ఒకే ప్రాంతంలో మార్నింగ్ కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నప్పటికీ మరికొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే వెదర్ బులెటిన్ ప్రకారం ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, తిరుపతి జిల్లాలో అయితే మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈ రోజు అంచనా వేస్తుంది. ఈ జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తుంది. దీంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ఈ ప్రాంతాల్లో మాత్రం వడగాలులు అంటే వేడిగాలు వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణం చెప్తున్న పరిస్థితి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ సమయంలో బయటకు వెళ్ళకూడదని చెప్తున్నారు. దాంతోపాటు బయటికి వెళ్ళేటప్పుడు వేడిగాలు తగలకుండా ఏదైనా మన చెవులకి గుడ్డ అనేది పెట్టుకుంటే కొంత ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఈ ఉష్ణోగ్రతలు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. మరొక 10 రోజులు ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరికొద్ది రోజులు నైరుతి రుతుపవనాలు ఈసారి 4 రోజులు ముందుగానే కేరళ తాకడంతో నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాత వర్షాలు రావడం స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఎండ తీవ్రత తగ్గి కొంత చల్ల వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే ఎండ తీవ్రత తగ్గకపోయినా వేడి గాలులు, వడగాల్పులు అనేవి నైరుతి రుతుపవనాలు వచ్చాక సాధారణంగా ప్రసాద్, మరి రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది?
రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో అయితే ప్రజలకు సూచనలు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ మిగతా అధికారులు కానీ టీవీ పేపర్లలో ప్రజలందరూ కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్న పరిస్థితి. ఉదయం 11 గంటలు దాటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దని సూచిస్తుంది. ఎందుకంటే దాదాపు 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, గర్భిణీలకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఉష్ణోగ్రత వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రభుత్వం వాడుతుంది, టీవీల్లో ప్రకటనలు కూడా ఇస్తుంది. సో ప్రజలు అప్పటికప్పుడు వెదర్ బులెటిన్ గమనిస్తూ సమ్మర్ కాబట్టి దానికి అనుగుణంగా బయటికి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. అంటే అవసరం లేనప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే సురక్షితం అని కూడా వాతావరణ శాఖ అటు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. శ్రావణి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.